హలో స్టూడెంట్స్, ఆడియో వీడియో అయితే మొత్తానికైతే క్లియర్ అయితే ఉన్నది. సో ఒక 10 మినిట్స్ అయితే లేట్ అయింది కొంచెము టెక్నికల్ ఇష్యూ వల్ల. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్ దట్ ఈస్ పిఐటి. ఈరోజు మనము లాస్ట్ క్లాస్ ని కంటిన్యూ చేయబోతున్నాం కదా, రైట్? సో క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు నాకు సజెషన్ ఏంటి అంటే, ఎవరైతే బ్యాచెస్ ఈరోజే పర్చేస్ చేస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి వెళ్ళి క్లాసెస్ వింటూ అది మొత్తం కవర్ చేసిన తర్వాతనే మీరు ఈ చాప్టర్ అటెండ్ చేయండి నాన్న. అయితే మీకు మొత్తం కంప్లీట్గా ఈజీ అయితే అర్థమవుతుంది. లేదు సార్ ఈరోజే బ్యాచ్ పర్చేస్ చేసినా కదా, ఈ రోజు నుంచి కంటిన్యూగా లైవ్ క్లాసెస్ అటెండ్ చేస్తాను అంటే న్యూమరికల్స్ అయితే సాల్వ్ కావు. కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ న్యూమరికల్ సాల్వ్ కావు. న్యూమరికల్ సాల్వ్ కావాలంటే ఖచ్చితంగా బేసిక్ మ్యాథమెటిక్స్ అవసరం అయితే ఉంటుంది నాన్న. ఓకేనా, రైట్? సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అయితే కంటిన్యూ అయితే చేద్దాము. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ పైన అయితే న్యూమరికల్స్ చేసినాము. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే మిగిలిపోయినాయి, అది కవర్ చేసి నెక్స్ట్ లెక్చర్కి కూడా మనం వెళ్ళిపోదాం ఇక. ఎస్, సో ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ వెన్ ఇట్ కమ్స్ టు రెస్ట్. డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి అది రెస్ట్లో వచ్చినప్పుడు. ఎట్లా కనుక్కుంటాం? ఎస్, వెరీ గుడ్, షబాష్. రెస్ట్ అంటే ఏంటి? వెలాసిటీ జీరో అన్నమాట. అవునా? డిఫరెన్షియేషన్ చేద్దాం. v ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న? dx బై dt. ఏమొస్తుంది? 3t² ప్లస్ 2t మైనస్ 1. అంతేనా? క్వశ్చన్లో ఏమన్నాడు? వెలాసిటీ జీరో తీసుకోవాలను. 0 ఈక్వల్ టు 3t² ప్లస్ 2t మైనస్ 1. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎస్, సో 3t² ప్లస్ 3t మైనస్ t మైనస్ 1. అంతేనా? ఎస్, సో ఫైనల్గా 3t కామన్ తీసుకుందాం, t ప్లస్ 1 మైనస్ 1 కామన్ తీసుకుందాం, t ప్లస్ 1. ఎస్, సో 3t మైనస్ 1 ఇంకా t ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా మీకు ఏమొచ్చిందన్న? t సో 3t మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇంకోటేమో t ఈక్వల్ టు మైనస్ 1. టైం అనేది నెగిటివ్లో ఉండదు కదా. సో ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 1/3 సెకండ్స్ కదా. ఈ టైంలో డిస్ప్లేస్మెంట్ ఎంతనో కనుక్కోండి అంటున్నాడు. ఈ టైం తీసుకున్నాడో పెట్టేస్తే అయిపోతుంది, అంతే. x ఈక్వల్ టు 1/3 హోల్ క్యూబ్ ప్లస్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 1/3. ఇది మీకు హోంవర్క్. ఓకేనా? అది చేసుకోవచ్చు ఇక. మ్యాథమెటికల్ పార్ట్ అయితే ఉన్నది, ఈజీగా మీరు కవర్ చేసుకోగలుగుతారు. సో ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, y వాల్యూ ఇచ్చిండు. ఫైండ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఎట్ 3 seconds అండ్ ఇన్ 2 seconds. అంటే ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో వేరియబుల్ ఇవి. వెరీ గుడ్. ఓకే, 3 secondsలో 2 secondsలోనా? జాగ్రత్త వినండి, నేను ఏమన్నాను? ఇక్కడ ఉన్నది కి. ఇన్ అంటే యావరేజ్ కనుక్కోవాలి ఒకటి. ఎట్ అంటే ఇన్స్టాంటేనియస్. ఇన్స్టాంటేనియస్ కూడా మీకు వెక్టార్లోనే వస్తుంది, యావరేజ్ కూడా వెక్టార్లోనే వస్తుంది కదా. ఎస్, సో వి యావరేజ్ మీకు ఏమొస్తుంది నాన్న? ఎక్స్లో వేరియబుల్, వైలో వేరియబుల్ కదా. అంటే డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఐ క్యాప్, డెల్టా వై బై డెల్టా టీ జే క్యాప్. ఎస్, x2 మైనస్ x1 కదా. x2 అంటే టైం ప్లేస్లో ఏం పెట్టాలి? 2 seconds అన్నాడు కాబట్టి 2 పెట్టాలి. 3 × 2² మైనస్ 2 × 2 ప్లస్ 2 మైనస్ ఆఫ్. ఇప్పుడు టైం ప్లేస్లో 0 పెట్టాలి కదా. ఇవి రెండు సున్నాలు అయిపోయినాయి, మిగిలింది ఏంది? ప్లస్ 2 డివైడెడ్ బై 2 మైనస్ 0 ఐ క్యాప్. కరెక్టేనా? ఇప్పుడు వైది చూడండి, వై ప్లస్ టైంలో కూడా 0 పెట్టేసేయాలి. 4 × టైం ప్లేస్లో 2 పెట్టాలి, తర్వాత 0 పెట్టాలి, అంతేనా? 2 హోల్ స్క్వేర్ మైనస్ 5 × 2 మైనస్ 2 మైనస్ ఆఫ్. ఇది 0 ఇది 0 బై 2 మైనస్ 0 జే క్యాప్. ఓకే,
4 3 are 12. 12 minus 4 plus 2 minus 2 by 2. Correct है ना? 4 4 16. 16 minus 10 minus 2 plus 2 by 2 j cap. Correct है ना? అవునా? ఏమొచ్చిందా? 8 by 2. 8 by 2 నేనా? 4. 4 I cap plus 6 by 2 అంటే 3. 3 j cap. ఇది మీకు వచ్చింది యావరేజ్. క్లియర్ అన్న? దీని డైరెక్షన్ ఏంటి? దీని డైరెక్షన్ ఎంత? డైరెక్షన్ ఎంత యావరేజ్ వెలాసిటీది కనుక్కోండి. tan ఆల్ఫా కదా, డైరెక్షన్ అంటేనే tan ఆల్ఫా. ట్రిక్ జేది కాన్స్టెంట్ అపాన్ ఐది కాన్స్టెంట్. 3/4. 3/4 అంటే ఇది 3, ఇది 4, ఇది 5. టీటా వాల్యూ ఎంత ఉంటుంది? 37 degrees. అంతేనా కదా? 37 degrees అన్నట్టు అట్లా. 3 4 5 వస్తే ఇంకా కాలేదు కదా మనకు. అది వస్తుంది, కవర్ అవుతుంది. ఇంకా ఉన్నాయి. ఎస్, చలో ఇది మొత్తం బేసిక్ మ్యాథమెటిక్స్లో కవర్ చేసినాను. రైట్ నాన్న. సో ఫైనల్గా ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఎంత? 37 degree అనమాట. ఇప్పుడు ఇన్స్టాంటేనియస్ది చూద్దాం. ఇన్స్టాంటేనియస్లో ఎట్లా చేస్తాము? dx by dt I cap ప్లస్ dy by dt j cap. అంతేనా? dx by dt చేస్తే ఏమొస్తుంది అన్న? 60 minus 2. అంతేనా? 60 minus 2 I cap ప్లస్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 4 to 8. 80 minus 5. అంతేనా? 80 minus 5. 80 minus 5 j cap. టైం ఎంత అన్నాడు? ఎట్ 3 seconds అన్నాడు కదా. ఎట్ 3 seconds. 6 into 3 minus 2 I cap plus 8 into 3 minus 5 j cap. అవునా? 6 3 18. 18 minus 2 16 I cap plus 8 3 24. 24 minus 5 ఎంత? 19. 19 j cap. క్లియర్ అన్నా? ఇట్లా వేస్తాం. ఇక డైరెక్షన్ కనుకోవడం అంటే 19/16 అట్లా tan ఆల్ఫా. వి ఇచ్చిండు ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇన్ 2 seconds. వెరీ గుడ్. వెలాసిటీ ఏంటి? వేరియబుల్. అవునా? వెలాసిటీ వేరియబుల్. వెలాసిటీ వేరియబుల్ అయితే డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి కోసం ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ dt. అంతేనా? సిచ్యువేషన్ బట్టి నేను ఆడ వెక్టర్ రాసుకుంటా. సరేనా? ఇంటిగ్రేషన్ చేస్తే 3 into t³/3 ప్లస్ 4 into t²/2 మైనస్ 5 into t. అంతేనా? టైం t³ టైం ఏంది? 0 నుంచి 2 కదా, ప్లస్ t² 0 to 2 5 0 to 2. అవునా? రైట్. సో 2³ minus 0³ 2² minus 0². 2 minus 0. అంతేనా? చలో ఏమొస్తుంది నాన్న? ఇక 2³ 8. 4 4 to the 8 minus 10. 16 minus 10. So 6 meters is the answer. Clear? Chalo. Velocity to find the time taken by the body before its displacement becomes 0. Time. You could find the time taken by the body before its displacement becomes 0. అంటే x వాల్యూ 0 తీసుకోవాలి. అంతే కదా? డిస్ప్లేస్మెంట్ 0. సో డెల్టా x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 4t minus 3 into dt. అంతే కదా? 4 into t² by 2 minus
3t అంతే కదా, ఏ డిస్ప్లేస్మెంట్ 0 అన్నాడు కదా, 2t² మైనస్ 3t, 2t² ఈక్వల్ టు 3t, t ఈక్వల్ టు 3/2. ఈ టైంలో డిస్ప్లేస్మెంట్ అయితే 0 అయిపోయింది. ఓకే, v ఈక్వల్ ఇచ్చేయండి. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద బాడీ బిఫోర్ ఇట్ డిస్ప్లేస్మెంట్ బికమ్ 0 అండ్ ఆల్సో ఫైండ్ వెలాసిటీ వెన్ ఇట్ డిస్ప్లేస్మెంట్ బికమ్ 0. వద్దులేండి అది, ఇది ఒకటి చేసుకోండి, ఒక హోంవర్క్ చేసుకోండి, మీరు చేసుకోగలుగుతారు. ఇప్పుడు యాక్సిలేషన్ వచ్చింది. యాక్సిలేషన్ గురించి ఆల్రెడీ డీటెయిల్గా అయితే మీకైతే చెప్పినాను. యాక్సిలేషన్ అంటే ఏంటి? జనరల్ ఫార్ములా వెలాసిటీ అపాన్ టైం. ఈ యాక్సిలేషన్ డైలీ లైఫ్లో ఎక్కడ కనిపిస్తుంది? ట్రాఫిక్లో ఉన్నప్పుడు కదా, బండి ట్రాఫిక్లో నడిపించినప్పుడు, ఫిష్ మార్కెట్లో, ఖడ్డా రోడ్లో, అవునా? రైట్. సో ఓన్లీ స్పీడ్ అనేది మనకు హైవే పైన తప్ప ఇంకా ఇక్కడ జనరల్గా అనిపించదు. ఇంకా ఏరోప్లేన్లో పోయేటప్పుడు అంతే కదా, ఆడ స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఏముండవు, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. కాన్స్టెంట్ 80 అంటే 80 తోటే పోతుంది, ఆడ బటన్ పెట్టేస్తే అంతేనా? ఎస్, 80 ఇది పెట్టేసుకుంటే సెట్ అయిపోయింది. సో ప్రతిదీ స్పీడ్ చేంజ్ అయింది అని అంటేనా ఖతం, అదే యాక్సిలేషన్తో అయితే మూవ్ అవుతున్నట్టు. టర్నింగ్లో ఓకే, కార్ టర్న్ చేస్తున్నారు, యాక్సిలరేషన్. ట్రాఫిక్లో యాక్సిలరేషన్, అవునా? ఇక దీని గురించి మొత్తం చెప్పినాను. పల్లి బట్ట అనేది కూడా ఎగ్జాంపుల్ ఇచ్చినాను. అది ముందడ పడితే పల్లి, ట్రైన్లో మూవ్ అవుతున్నారు, పల్లి తీసుకున్నారు, ఇట్లా పైకి వేసినారు, ఆ పల్లి వచ్చి మీ నోట్లో పడ్డది, ట్రైన్ ఎట్లా మూవ్ అవుతుంది? కాన్స్టెంట్ స్పీడ్. అదే పల్లి వెనకాల పోయి పడ్డది, యాక్సిలరేషన్. అదే పల్లి ముందడ పోయి పడ్డది, రిటార్డేషన్. అవునా? ఈ దాని గురించి మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. బెటర్ మీరు ప్రీవియస్ వీడియో కొంచెం చూడండి అంతే. సో యావరేజ్ వెలాసిటీ ఏంది నాన్న? Δx/Δt, అవునా? యావరేజ్ యాక్సిలేషన్ అంటే Δv/Δt అనమాట. ఇన్స్టంటేనియస్ అంటే dv/dt. ఎప్పుడు వాడతాము? వెలాసిటీ వేరియబుల్ ఉన్నప్పుడు. యాక్సిలేషన్ వేరియబుల్ అయినప్పుడు ఈ ఫార్ములా వాడతాము కదా. ఇది చూడండి, ఇగో యాక్సిలరేషన్ టైం పైన ఆధారపడ్డప్పుడు, అవునా, వెలాసిటీ కనుక్కోవడానికి కోసం ఇది. అంటే క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు? a = 3t² - 2 ఇట్లా ఇస్తాడు. యాక్సిలేషన్ టైం పైన ఆధారపడుతున్నది కావున ఇక్కడ చూడండి, యాక్సిలరేషన్ ఈక్వల్ టు v × dv/dx. వెలాసిటీ వేరియబుల్ ఉండాలి. ఏ టర్మ్స్లో? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్లో ఉండాలి. అంటే 3x² - 2. వెలాసిటీ ఇస్ డిపెండింగ్ అపాన్ ద డిస్ప్లేస్మెంట్. క్లియరా? అర్థమైందా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. చలో నెక్స్ట్. వెలాసిటీ ఇచ్చిండు. ఫైండ్ యాక్సిలరేషన్ ఇన్ 2 seconds అండ్ ఎట్ 4 seconds. ఇన్ అంటే యావరేజ్, అంతేనా? అంతే కదా. ఏంది? ఫస్ట్ టైం ప్లేస్లో ఏం పెట్టాలి? 2 పెట్టాలి. 2² - 4 × 2 + 2 ఇన్ బ్రాకెట్. ఈడ 0, ఈడ 0, మిగిలింది ఏంది? 2 by 2 - 0. క్లియరా? చలో 4 3 = 12 -8 + 2 -2 / 2. ఇది పోయింది, ఇది పోయింది. 12 - 8 4/2 ఎంత వచ్చిందనా? ఓకేనా? ఇన్ అంటే యావరేజ్, ఎట్ అంటే ఇన్స్టాంటేనియస్. ఓకే, ఎస్. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. బెటర్ బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి చూడండి. ఇప్పటి వరకు నేను చేసింది చిన్న చిన్న మ్యాథమెటిక్స్ పార్టే. ఓకే, కాన్సెప్ట్ అనేది ఏం లేదు, చిన్న చిన్న మ్యాథమెటిక్స్ పార్టే ఇక్కడ మీకైతే ఉన్నది. మెయిన్గా కీ ఫార్ములాస్ అయితే ఇచ్చినాను. ఏ ఫార్ములా ఏ కండిషన్లో వాడాలి అన్నది కూడా నేను చెప్పినాను. దాన్ని బట్టి మీరు సాల్వ్ చేసుకోవాలి అంతే. చలో ఏంటన్నా ఇంకోటి ఇన్స్టాంటేనియస్ కదా, ఏంటది? dv/dt. dv/dt డిఫరెన్షియేషన్ చేయండి. దీన్ని ఏమొస్తుంది? 60 - 4 అంతేనా? 6 × t ఎంతనా? 4. 6 4 = 24. 24 - 4 ఎంత వచ్చింది?
20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కరెక్టేనా? నెక్స్ట్ ఎక్స్ ఇచ్చిండు, వై ఇచ్చిండు, ఫైండ్ యాక్సిలరేషన్ ఆఫ్ బాడీ ఇన్ 3 seconds అండ్ ఎట్ 2 seconds. ఇన్ అంటే యావరేజ్, ఎట్ అంటే ఇన్స్టాంటేనియస్. ఓకే చలో, సో ఎట్లా వేస్తాం నాన్న? యాక్సిలరేషన్ ఆఫ్ ఎ బాడీ ఇన్ 3 seconds. ఫస్ట్ వెలాసిటీ అనుకోండి, ఎక్స్ యాక్సిస్లో ఎంత వస్తుంది? 60 - 2. వై యాక్సిస్లో 8t - 5. ఇప్పుడు యాక్సిలరేషన్ కనుక్కుందాం. డెల్టా వి బై డెల్టా ఎక్స్, సారీ డెల్టా టీ కదా, ఐ క్యాప్ ప్లస్ డెల్టా, ఇది డెల్టా వి వై లా కదా, డెల్టా టీ జే క్యాప్. కరెక్టేనా? ఇది ఎక్స్లో. టైం ప్లేస్లో ఏం పెట్టాలి? 3 పెట్టాలి. ఇన్ 3 seconds అన్నాడు కదా, టైం ప్లేస్లో 3. 6 × 3 - 2 -1/2. టైం ప్లేస్లో ఇప్పుడు 0, మిగిలింది ఏంది? -2 డివైడెడ్ బై 3 - 0 ఐ క్యాప్ ప్లస్, ఇప్పుడు దీంట్లో టైం ప్లేస్లో 3, టైం ప్లేస్లో 3 మైనస్ టైం ప్లేస్లో 0, ఇది 0 అయిపోయింది. 3 - 0 జే క్యాప్. అంతేనా? రైట్. ఏమొచ్చింది? 6 × 3 = 18. 18 - 2 ఎంత? 2. సో ఇది చూడండి, ఈ ఒక్క నిమిషం, -2 + 2 పోయింది కదా, ఇది 6 × 18/3 కదా, 18/3 ఒకటైతే వచ్చింది, 18/3. ఇది -5 + 5 పోయింది కదా, 3 8 కదా వచ్చింది ఇక్కడ, 3 పోయింది. 8 జే క్యాప్ ప్లస్ 8 జే క్యాప్. అవునా? ఇంతే కదా? ఈడనా? 8. ఓకే, 3 × 6 = 18 కదా, 6 ఐ క్యాప్ ప్లస్ 8 జే క్యాప్. ఓకే, యావరేజ్ అయితే వచ్చేసింది. వెక్టర్లో రాసిన కదా, యారో మార్క్ పెట్టాలి. ఐలు జేలు కనిపిస్తే పక్కా ఈడ బరోబ్బర్ యారో మార్క్ ఉంటుంది. సరేనా? ఆడ యారో మార్క్ లేదు అంటే మ్యాగ్నిట్యూడ్ అన్నట్టు అది. చలో, ఇదైతే వచ్చేసింది. ఇప్పుడు ఎట్ చేద్దాం. ఎట్టు ఎట్లా చేస్తాం? ఎట్ 2 seconds అన్నాడు కదా, యాక్సిలరేషన్ ఇది ఇన్స్టాంటేనియస్ అవుతుంది కదా, dvx/dt ఐ క్యాప్. అంతేనా? dvy/dt జే క్యాప్. అంతే కదా? ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. ఎంత? 6, ఇక్కడ 8. అంతే కదా? 6 ఒకటి 8 ఒకటి, 6 ఐ క్యాప్ ప్లస్ 8 జే క్యాప్. క్లియర్? ఇంతే. ఏది? అది 3 సెకండ్లా, ఒక 2 సెకండ్లా, టైమింగ్లు వేరు వేరు ఉన్నాయి. యాక్సిలరేషన్ ఇచ్చిండు, ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇన్ 2 seconds. యాక్సిలరేషన్ వేరియబుల్ కదా, డెల్టా వి ఈక్వల్ ఏంటి? a × dt. అంతేనా? యాక్సిలరేషన్ వేరియబుల్ ఉన్నప్పుడు వెలాసిటీ కనుక్కోవడానికి కోసం ఇది ఏమొస్తుంది నాన్న? 3t³/3 + 4 × t²/2 -5t. ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రాకుంటే చాలా కష్టం నాన్న, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో బేసిక్ మ్యాథమెటిక్స్లో కవర్ చేసినాను, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. బైపీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకో కొంచెం గంట సేపు ఎక్స్ట్రా కూర్చొని ఆ ఫార్ములాల పైన వర్కౌట్ చేయండి. అయితే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదు అని అంటేనా ప్రతిసారి ఓకే, టెల్ మై నేమ్ సారా విక్కీ. నువ్వు ఏ క్లాస్లో ఉన్నావు విక్కీ? చలో, ఇది 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 పోయింది. చలో, t³ + 2t² - 5t. ఇది డెల్టా వి. ఎస్, సో t³ + 2t² - 5t. ఇంతే కదా? ఇక ఇదేంటి? డెల్టా వి వచ్చింది. డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. మళ్ళీ వెలాసిటీ వేరియబుల్ కదా ఇది.
టీ క్యూబ్ ప్లస్ 2t² మైనస్ 5t. మళ్ళీ ఇప్పుడు డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ dt, అంతేనా? ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. t⁴/4 ప్లస్ 2t³ మైనస్ 5t²/2, అంతేనా? ఎస్. చలో ఇంకేంది, 2 సెకండ్స్ అన్నాడు కదా, అబ్బా మళ్ళీ ఉన్నది. t⁴ 0 to 2, 2/3 t³ 0 to 2 మైనస్ 5/2 t² 0 to 2, అవునా? 1/4 2⁴ ఎంత? 16 మైనస్ 0 ప్లస్ 2/3 2³ 8 మైనస్ 5/2 2² 4, అంతేనా? ఇక మళ్ళీ అది ఒక్కొక్క 0 0 0 0 ఏం రాయలే. 4 4 కదా, ఇది 4 16/3 మైనస్ 2 to 10 మైనస్ 10 నా, అవునా? మైనస్ 6 16/3 మైనస్ 6 కదా, 16/3 మైనస్ 6 16/3 మైనస్ 6 ఎంత? 6 3 18 మైనస్ 2/3. డిస్ప్లేస్మెంట్ నెగిటివ్లో వచ్చిందంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టు, అంతే. అనుకున్నది ఏదైతే మీరు అనుకుంటారో అది లెఫ్ట్ సైడ్లోకి వచ్చింది. వెలాసిటీ ఇచ్చిండు, ఫైండ్ టైమ్ టేకెన్ బై ద బాడీ బిఫోర్ ఇట్ డిస్ప్లేస్మెంట్ బికమ్ 0 అండ్ ఆల్సో ఫైండ్ యాక్సిలరేషన్ ఇన్ 2 seconds. చేసుకోగలుగుతారు కదా, ఇప్పటిదాకా చేసినాం. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వెరీ 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 ఇన్ఫైనైట్ పవర్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. ఓకే, ఈ 4 ఏ విధంగా పనిచేస్తాయంటే ఫిజిక్స్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరు లెక్క పనిచేస్తాయి అన్నట్టు. దీనిపైన పెద్ద పెద్ద క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి. అవి చాలా అంటే చాలా టఫ్ కూడా ఉంటాయి. ఓకే, ఉన్నాయే 3 కానీ ఇంత పెద్ద విశ్వాన్నే పరిపాలిస్తున్నారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అవునా? ఈ మొత్తం ఫిజిక్స్ కంట్రోల్ మొత్తం ఈ 3 ఈక్వేషన్ల పైన ఉంటుంది. అంత పవర్ఫుల్ అన్నట్టు ఈ 3 ఈక్వేషన్లు. ఓకే, క్వశ్చన్ ఈజీ కూడా క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజన్ కూడా చేస్తుంది, టఫ్ కూడా క్రియేట్ చేస్తుంది అన్నట్టు అట్లా. రైట్, అయితే ఈ ఈక్వేషన్స్ పేర్లు ఏంటి? ఫస్ట్ వన్ v = u + at. దీని పేరు ఏంటంటే యువర్ వెలాసిటీ టైమ్ ఈక్వేషన్ అంటాం. వెలాసిటీ టైం ఫస్ట్ చూసుకోండి, లాస్ట్ చూసుకోండి. వెలాసిటీ టైమ్ ఈక్వేషన్ అంటే ఇది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ టైమ్ ఈక్వేషన్ అంటే ఇది. ఓకే, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అంటే ఇది. ఎస్, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. ఇదేంటి అని అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇన్ nth సెకండ్ అన్న. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇన్ nth సెకండ్ అని చెప్పేసి అయితే అని అంటాము. అయితే ఫస్ట్ డౌట్, సార్ ఈ ఈక్వేషన్స్ 3 4 ఉన్నాయి, ఎక్కడ యూజ్ అవుతాయి? ఫస్ట్ పాయింట్ అదే. ఈ ప్రపంచంలో ఏ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్ కానీ సైన్స్ కానీ ఏ సబ్జెక్ట్లో కానీ యాక్సిలరేషన్ కనిపించింది అనుకోండి, ఓకే, యాక్సిలరేషన్ అనే వర్డ్ వినిపిస్తే అది సాల్వ్ కావాలి అంటే ఈ 3 ఈక్వేషన్స్ తోటే సాల్వ్ అవుతుంది యాక్సిలరేషన్. ఓకే, చూడండి, క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మీరు క్యాల్కులేట్ చేయాల్సింది యాక్సిలరేషన్. ఓకే, క్వశ్చన్ చూడగానే ఏ క్వశ్చన్ చూడగానే యాక్సిలరేషన్ కనుక్కోండి ఈ మెయిన్గా ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో. అది కనుక్కున్న తర్వాతనే ఓకే మీకు డిస్ప్లేస్మెంట్ అడగచ్చు, వెలాసిటీ అడగచ్చు, టైం అడగచ్చు. ఓకే, అయితే నెక్స్ట్ ఏం చేస్తారనంటే చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? యాక్సిలరేషన్ కనుక్కోవడం. యాక్సిలరేషన్ కనుక్కున్నారు, మీకు ఏమన్నాడు? డిస్ప్లేస్మెంట్ కనుక్కోండి అని అన్నాడు. డిస్ప్లేస్మెంట్ ఏడున్నది? ఈడున్నది, ఈడున్నది కదా. ఇవి 2 ఈక్వేషన్లు వాడే కనుక్కోవాలి మీరు. అర్థమైందా? ఎందుకంటే అలా డిస్ప్లేస్మెంట్ లేదు కదా, బట్టి టైం బేస్ చేసుకున్నాడు ఎందుకు. ఓకే, యాక్సిలరేషన్ కనుక్కున్న తర్వాత సార్ ఎందుకు సార్ ఫస్ట్ యాక్సిలరేషన్ కనుక్కోవాలి? ఎందుకంటే ఈ అన్ని ఈక్వేషన్లో కామన్గా యాక్సిలరేషనే ఉన్నది. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి అందరూ అటు ఆ ఈక్వేషన్ కన్ఫ్యూజన్ అవుతారు. అన్నిట్లో యాక్సిలరేషన్ ఉన్నది, అందుకోసం యాక్సిలరేషన్ కనుక్కోవాలి. తర్వాత టైం కనుక్కోండి అని అంటాడు. టైం ఏడేడు ఉన్నది? ఈడుంది, ఈడుంది.
ఈ రెండు ఈక్వేషన్లు ఉపయోగించి టైం కనుక్కోండి, ఖతం అయిపోయింది అంతే. ఓకే, నెక్స్ట్. ఓకే సార్, ఇదైతే అర్థమైపోయింది. ఫస్ట్ యాక్సిలరేషన్ కనుక్కోవాలి, ఏదైతే అడిగిండో అది ఏడున్నదో ఫార్ములా చూసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే కదా. ఎస్. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి? ఫస్ట్, ఎప్పుడైతే యాక్సిలరేషన్ యూనిఫామ్ ఉంటుందో, ఓకే, ఎప్పుడైతే యాక్సిలరేషన్ యూనిఫామ్ అంటే కాన్స్టెంట్, జస్ట్ నంబర్, యాక్సిలరేషన్ ఈక్వల్ 2 m/s² అన్నాడా, అది కాన్స్టెంట్ అయినా, అప్పుడే ఇవి వాడతాము, వాడతాం మనం, సరేనా. యాక్సిలరేషన్ వేరియబుల్ అయితే ఆ డిఫరెన్షియేషన్లో ఇంటిగ్రేషన్లు ఉన్నాయి కదా, మిగతా చిన్న చిన్న ఫార్ములాలు అవి వాడుకోండి. వేరియబుల్ అన్నట్టే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్, కానీ కాన్స్టెంట్ ఉంటే ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్నే వాడాలి. ఓకే, ఈ నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ దీని రిలేటెడ్ కీ పాయింటే, ఇది మీరు బ్రెయిన్లో పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే దీనిపైన ఇప్పుడు న్యూమరికల్ చేస్తామో, ఎంత చిన్న కనిపించినా కానీ న్యూమరికల్ రాగానే అసలు చేయగలదు, అది ఏం చేయాలో కూడా తెలియదు, అట్లా ఉంటాయి అన్నమాట ఇది. ఎస్, సో యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఉంటేనే ఈ ఫార్ములాస్ వాడతాం. ఇందులో ఉన్నాయి అన్నీ కూడా వెక్టార్లే, ఇగో డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ కాదు, డిస్ప్లేస్మెంట్ ఎస్ అంటే, ఓకే, అది ఇట్లా పోతే అది డిస్టెన్స్ లాగా తీసుకుంటాం, కానీ ఇటు తీసుకునేది డిస్ప్లేస్మెంటే, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ నోట్, ఇఫ్ యాక్సిలరేషన్ ఈజ్ యూనిఫామ్ దెన్ ఓన్లీ యూజ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్. ఓకే, హియర్ ఆల్ ఆర్ వెక్టర్ క్వాంటిటీస్ ఎక్సెప్ట్ ద టైమ్ స్కేలార్, అంతేనా, టైం ఒక్కటే స్కేలార్, మిగతా అన్ని వెక్టార్లే. యాక్సిలరేషన్ ఉన్నప్పుడు యావరేజ్ వెలాసిటీ అనుకోండి అంటే v+u/2, సరేనా, v+u/2 గుర్తుపెట్టుకోండి. ఏంటి, సరే, రైట్. సో ఇక డిస్ప్లేస్మెంట్, ఇదేంటి, డెల్టా ఎస్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఇన్ టైం అన్నమాట. ఓకే, డిఫరెన్స్ ఇన్ ద టైం, ఏడైతే ఏం లేదు, డెల్టా ఎస్ అంటే ఏంటి నాన్న, టైం ప్లేస్లో t2 - t1 పెట్టు కనుక అంతే, t2 - t1, ఇడా t2² - t1², అంతే. ఓకేనా, ఇది అంత కాదులేండి, ఇది మీ అంతా మీరు చేసుకోవచ్చు డిస్ప్లేస్మెంట్ అంటే. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇనిషియల్ వెలాసిటీ 0, ఇది కండిషన్, ఈ కండిషన్లో ఇది పనిచేస్తుంది, అండ్ యాక్సిలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సిలరేషన్ కాన్స్టెంట్. ఇఫ్ ఏ బాడీ ట్రావెల్స్ s1, s2, s3 అండ్ sn ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, గుర్తుపెట్టుకోండి, టైం ఏంది, ఈక్వల్ ఉండాలి. అది ఒక్కొక్క సెకండ్ గ్యాప్లో ఉండొచ్చు, 2 సెకండ్లు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఏమన్నా ఉండని, టైం అనేది ఈక్వల్ అయి ఉండాలి. టైం ఈక్వల్, కండిషన్ ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సిలరేషన్ కాన్స్టెంట్. అప్పుడే మీకు దీని యొక్క రేషియోస్ ఏమేస్తాయంటే 1:3 ఆడ్ నంబర్స్ వస్తాయి. దీన్నే గెలీలియో లా ఆఫ్ ఆడ్ నంబర్స్ అంటాం. 1:3:5, లాస్ట్లో 2n-1. క్లియరా? ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ అర్థమైనాయా? ఖతం, న్యూమరికల్ స్టార్ట్ చేద్దామా దీనిపైన. ఇవే ఫార్ములాలు, ఇక ఇవన్నీ మీకు తెలిసిన ఫార్ములాలే కదా. u=0, a కాన్స్టెంట్ అండ్ టైం ఇంటర్వెల్ సేమ్, చలో. సో ఇప్పుడు న్యూమరికల్ సాల్వ్ చేద్దాం ఇక దీనిపైన. ఇదేంది అని అంటే వెలాసిటీ ఎట్ మిడ్ పాయింట్, ఇదేం లేదు, సింపుల్. ఇగో ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, మధ్యలో దాని యొక్క వెలాసిటీ ఎంత అయింది, దాని యొక్క జర్నీ మధ్యలో ఇంతే, v² + u²/2. అర్థమైందా? మధ్యలో ఫైండ్ ద వెలాసిటీ ఎట్ మిడ్ పాయింట్. ఇక ఇప్పుడు చెప్పిందే, ఓకే, గెలీలియో లా ఆఫ్ ఆడ్ నంబర్ చెప్పినా, దాని యొక్క ప్రూఫ్ అన్నట్టు. ఓకే, ఫస్ట్ సెకండ్లో, నెక్స్ట్ సెకండ్లో, నెక్స్ట్ థర్డ్ సెకండ్లో, ఫోర్త్ సెకండ్లో, ఇక అట్లా 1:3:4, లాస్ట్లో 2n-1. అయితే నోట్, ఇంకోటి ఏంటంటే ఈ నోట్లో ఏంటి అని అంటే, ఇది ఇంతకుముందు జేఈఈ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. ఒక కార్ రెస్ట్లో స్టార్ట్ అయింది, రెస్ట్లో ఇనిషియల్ వెలాసిటీ ఏంటి 0. ఇప్పుడు బగాయించింది ఇక మొత్తం కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తోటి. ఇగో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 100 వరకు చేరుకున్నది అది. ఓకే, 100 వరకు చేరుకున్నది. ఓకే, మ్యాక్సిమం స్పీడ్ వచ్చిందా?
రైట్. దాని తర్వాత ఏంటంటే బ్రేకులు అప్లై చేసిండు. 90, 80, 70, 60, 30, 20, 10, 0. మళ్ళీ రెస్ట్లోకి వచ్చేసిండు. స్టార్టింగ్లో రెస్టే, ఎండింగ్లో రెస్టే. కండిషన్ వినండి, స్టార్టింగ్లో రెస్టే, ఎండింగ్లో రెస్టే. వెలాసిటీ టైం ఈక్వేషన్ అనమాట. సో ఈ ప్రాసెస్లో పట్టిన టైం టీ. ఓకే, అయితే మీకు ఎగ్జామ్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ యాక్సిలరేషన్ వచ్చిందా? యాక్సిలరేషన్ ఆల్ఫా. ఎట్లా కనుక్కుంటాం తెలుసు కదా. వెలాసిటీ టైంలో స్లోప్ ఏమవుతుంది? యాక్సిలరేషనే కదా tan θ ఫార్ములా. వి మ్యాక్స్ బై ఈ నుంచి లీడ్కి T1 అనుకోండి. వి మ్యాక్స్ బై T1 స్లోప్ ఫార్ములా తెలుసు కదా, బేసిక్ మ్యాథమెటిక్స్లో అన్నీ నేర్పించినాను. మళ్ళీ బీటా వాల్యూ ఇవ్వాలంటే అపోజిట్ బై అడ్జసెంట్ అన్న వి మ్యాక్స్ బై T2. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ఏమంటాడంటే టైం ఎంత పట్టింది, T1 ఎంత టైం పడుతుంది ఈ నుంచి మ్యాక్సిమం స్పీడ్ పికప్ రావడానికి. ఎంత నాన్న? బీటా టీ బై ఆల్ఫా ప్లస్ బీటా. గుర్తుపెట్టుకోవాలి. T2 ఏమవుతుంది? ఆల్ఫా టీటా బై ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, మ్యాక్సిమం వెలాసిటీ ఎంత కనుక్కోండి అంటాడు. ఎంతనన్నా మ్యాక్సిమం వెలాసిటీ? ఓకే, ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ టీ. ఆల్ఫా బీటా లేనిది, బీటా అంటే ఏంటి? రిటార్డేషన్. ఆల్ఫా అంటే యాక్సిలరేషన్, బీటా అంటే రిటార్డేషన్. బ్రేకులు అప్లై చేస్తే రిటార్డేషన్ కదా వచ్చేది. అది వేరే వేరే కదా రెండు. ఎస్, టోటల్ టైం పట్టింది ఎంత? టీ. క్లియరేనా? ఎప్పుడైనా కానీ మీకు ఒక ఫిజిక్స్లో ట్రిక్ చెప్తా, మీకు ఏం చేయాలనో తెలియదు. రెండు ఇచ్చిండు, ఒకటి యాక్సిలరేషన్ ఇచ్చిండు, రిటార్డేషన్ ఇచ్చిండు. అది ఏదన్నా క్వాంటిటీస్ రెండు ఇచ్చిండు, దాని రిజల్టెంట్ ఏంటి కనుక్కోండి అంటాడు. అప్పుడు ఏం చేయాలనో తెలియదు. ఇది ఒకటి ఫార్ములా అప్లై చేయండి, ఆల్ఫా ఇంటూ బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా. పని చేస్తుంది అప్పుడప్పుడు. V1 ఇచ్చిండు, V2 ఇచ్చిండు, యావరేజ్ వెలాసిటీ అనుకోవాలి. మీకు తెలియదు ఎట్లా చేయాలనో. జనరల్గా మీరు V1 ప్లస్ V2 బై 2 చేస్తారు. అక్కడ ఏం చేస్తారు? జస్ట్ ఒక చిన్న ట్రిక్, V1 V2 బై V1 ప్లస్ V2. కానీ మనకు ఒరిజినల్గా ఆన్సర్ ఏమొచ్చింది? 2V1 V2 బై V1 ప్లస్ V2. అంటే ఆల్మోస్ట్ ఈ మోడల్లో ఉంటాయి. ఫిజిక్స్లో ఉన్న ఫార్ములాలన్నీ ఈ మోడల్లో కనిపిస్తాయి అన్నట్టు, ఎక్కువ కనిపిస్తాయి ఈ మోడల్లో. అంటే ఎప్పుడన్నా ఏం తెలియకుంటే జీరో సార్, అది వదిలిపెట్టేసేదే సార్ అనే టైంకి వస్తే ఇట్లా ట్రై చేసి చూడండి, సరేనా? డిస్టెన్స్ కనుక్కోవాలి. వెలాసిటీ టైం గ్రాఫ్లో డిస్టెన్స్ ఏమవుతుంది? ఏరియా. అవును, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఏంది? టీ. హైట్ ఎంత? Vmax. Vmax అంటే తెలుసు కదా, ఇడుంది, అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. యావరేజ్ వెలాసిటీ ఏమొస్తుందంటే Vmax బై 2. గుర్తుపెట్టుకోవాలి. చలో, ఎస్కలేటర్ ట్రిక్. ఎస్కలేటర్ ట్రిక్లో ఏంటి అంటే, ఎస్కలేటర్ రెస్ట్లో ఉంది, మీరు నడుచుకుంటా పోయినారు, ఈ నుంచి వీటికి చేరుకోవడానికి టైం ఎంత పట్టింది? T1. ఎస్కలేటర్ మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా మెల్లగా, మీరు రెస్ట్లో ఉన్నారు, టైం ఎంత పట్టింది? T2. ఇప్పుడు అది మూవ్ అవుతుంది, మీరు నడుచుకుంటా పోతున్నారు, టైం పట్టింది ఎంత? T. వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? T1 T2 బై T1 ప్లస్ T2. ఎట్లున్నది? ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా లెక్క ఉందా లేదా? అట్లా అన్నట్టు ఎక్కువ ఫార్ములా ఇట్లా కనిపిస్తాయి మనకు, ఒక టైంలో మీకు హెల్ప్ అవుతుంది అది. ఎస్, మొత్తానికైతే ఈ క్లాస్ అయితే అయిపోయింది. దీనికి సంబంధించిన న్యూమరికల్ చేద్దాం. ఇప్పుడు కంప్లీట్గా న్యూమరికల్స్ వస్తాయి దీనిపైన, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ పైన. అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, అన్నీ ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. చూద్దాం ఎంతమంది చేయగలుగుతారు. ఏంటి అవే ఈక్వేషన్ ఆఫ్ మోషన్సే, దాన్ని ప్రాపర్గా మీరు ఆలోచిస్తే అయిపోయి అంతే.
ఎస్. సో లాస్ట్ క్లాస్లో ఈక్వేషన్ ఆఫ్ మోషన్, సారీ ఈ క్లాస్లో కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్కి సంబంధించిన న్యూమరికల్ చేద్దాం, పొజిషన్ టైం గ్రాఫ్ చూద్దాం. గ్రాఫ్ల గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన బేసిక్ మ్యాథమెటిక్స్ అవే ఉంటాయి. ఇక్కడైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, మీ అంతటా మీరు చేసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ మోషన్కి సంబంధించిన న్యూమరికల్లో లాస్ట్ క్లాస్లో ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ అదే స్లైడ్, పాతదేనా? పాత స్లైడే. ఇది కూడా పాతదే, ఇది పాతదే, ఇది పాతదే. ఓకే, ఇక్కడ నుంచి వేరియస్ పొజిషన్ టైం గ్రాఫ్స్ ఉన్నాయి. మెల్లగా మీ అంతటా మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే గ్రాఫ్స్కి సంబంధించిన బేసిక్ మ్యాథమెటిక్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. క్వశ్చన్ చూడండి, అది మీ అంతటా మీరు ట్రై చేసుకోండి, అవే వస్తాయి, కొత్తగా అయితే ఏం రావు. ఓకే చలో, ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్. ప్రతిదీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఏ బాడీ స్టాండ్ కాదు, స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, u ఈక్వల్ 0నా, అండ్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. ఏ వాల్యూ ఎంత ఇచ్చిండో 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఫర్ 8 సెకండ్స్. 8 సెకండ్స్ వరకు, 8 సెకండ్స్ వరకు యాక్సిలరేషన్ ఎంత? 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేరే. 8 సెకండ్స్ వరకు ఫ్రమ్ ద టైమ్ యాక్సిలరేషన్ సీజెస్. అంటే మీనింగ్ సీజెస్ అంటే యాక్సిలరేషన్ 0 అన్నట్టు. ఇక్కడ ఏమైంది? యాక్సిలరేషన్ పోయింది ఇక. ఓకే, యాక్సిలరేషన్ అక్కడ నుంచి కాల్ తీసేసిండ్రు అది ఇక కథ. ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 12 సెకండ్స్ ఫ్రమ్ రెస్ట్. ఓకే, అంటే ఏమి ఇచ్చిండు, ఏం రాయాలి? ఈ నుంచి లీడ్కి 8 సెకండ్లు అయిపోయినాయి కదా, 12 సెకండ్లు అన్నాడు. అంటే ఈ నుంచి లీడ్కి 4 సెకండ్లు తీసుకుందామా? చలో, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి, ఆ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎట్లా అనుకుంటాం? ఎస్, చూడండి, నేను ఫస్ట్ యాక్సిలరేషన్ ఇచ్చిండంటేనా ఇది సాల్వ్ కావాలంటే నేను ఒకటే అన్నా, ఏది? ఈక్వేషన్ ఆఫ్ మోషన్సే. అంతే, ఈ ప్రపంచంలో దాని తప్ప ఏది లేదు ఇక. యాక్సిలరేషన్ ఇచ్చిండు, ఏం కావాలి? డిస్ప్లేస్మెంట్ కదా. ఈ డిస్ప్లేస్మెంట్ దేంట్లో ఉన్నది? s ఈక్వల్ ut ప్లస్ హాఫ్ a స్క్వేర్. ఇంకా v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఈ రెండిట్లోనే ఉంది కదా, కథం. అంటే ఈ రెండితో మీరు సాల్వ్ చేయాలి. టైం ఇచ్చిండు కాబట్టి మంచిగా ఇది వాడుకుందాం. ఈ నుంచి లీడ్కి ఎంత డిస్ప్లేస్మెంట్? s1 తీసుకుందామా? ఇది ఎంత తీసుకుందాం? s2 తీసుకుందాం. s1 ప్లస్ s2 వేస్తే మొత్తం డిస్టెన్స్ వస్తుంది. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్. u ఎంత? 0 ప్లస్ హాఫ్ a t స్క్వేర్. 8 స్క్వేర్ 64 కదా, 32. సో ఫైనల్గా s1 ఈక్వల్ టు ఎంత వచ్చిందన్నా? 160. ఓకే, ఇప్పుడు s2 వాల్యూ అనుకోవాలి. ఎట్లా? ఎందుకంటే ఈడికి రాగానే వెలాసిటీ ఎంత అయిందో తెలవాలి కదా. వెలాసిటీ అనుకోవాలంటే ఏ ఈక్వేషన్? v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. అది అన్న యూజ్ చేయొచ్చు, లేదా v ఈక్వల్ టు u ప్లస్ at కదా, మీ ఇష్టం. ఎందుకంటే రెండిట్లో వెలాసిటీలు ఉన్నాయి. u ఎంత? 0. యాక్సిలరేషన్ టైం 8 సెకండ్స్. 5 8 40 వచ్చేసిందా? ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ ఏమొచ్చింది? 40 మీటర్ పర్ సెకండ్. ఈ నుంచి లీడ్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఏ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వాడాలి? ఎస్, చూడండి, ఇగో ఇక్కడ యాక్సిలరేషన్ లేదు, యాక్సిలరేషనే లేదు కదా. ఏ ఫార్ములా వాడతారు? జస్ట్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అంతే.
మీరు ఈవెన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేసిన యాక్సిలేషన్ 0 కదా, అదే వస్తుంది, మళ్ళీ మీరు వాడిన. సో S2 డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం 40 ఇంటూ నువ్వు అన్నావు కదా S ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ అని. S ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ అన్నావు కదా నువ్వే. ఏ మొత్తం పోయింది, ఏమొచ్చింది? వెలాసిటీ ఇంటూ టైం, వెలాసిటీ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. వచ్చిందా లేదా? అదే అట్లా. వెలాసిటీ ఎంత? 40. టైం ఎంత? 4 సెకండ్ల వరకు పోయింది కదా, 160 మీటర్. టోటల్ డిస్టెన్స్ ఎంత? S1 ప్లస్ S2 ఎంత నాన్న? 160 ప్లస్ 160. S1 160, S2 కూడా 160. 320 meters is the answer. Clear? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A particle is moving with uniform retardation, covers 18 meters, 14 meters and 10 meters in successive seconds. It comes to rest after traveling further distance of. Super question. A particle is moving with uniform retardation. బ్రేకులు వేసిండా? బ్రేకులు వేయగానే ఒక సెకండ్లో ఎంత ట్రావెల్ చేసింది? 18 మీటర్స్. ఇంకొక నెక్స్ట్ సెకండ్లో ఎంత ట్రావెల్ చేసింది అది? 14 మీటర్స్. సరేనా? ఇంకొక నెక్స్ట్ సెకండ్లో ఎంత ట్రావెల్ చేసింది అది? 10 మీటర్స్. అవునా? ఇన్ సక్సెసివ్ సెకండ్స్ అన్నాడు కదా, ఒక్కొక్క సెకండ్లో, ఒక సెకండ్లో ఇంత, నెక్స్ట్ సెకండ్లో ఇంత, నెక్స్ట్ సెకండ్లో ఇంత. ఓకే, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ ఫర్దర్ డిస్టెన్స్ ఆఫ్, ఇట్ కమ్స్ టు రెస్ట్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ ఫర్దర్ డిస్టెన్స్. లాస్ట్లో ఏమైంది? రెస్ట్లోకి వచ్చేసి, అంటే ఇది ఎక్స్ వాల్యూ అనుకోవాలి. అంతేనా? ఎట్లా అనుకుంటాం? చలో, సో ఇది మీరు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫుల్ టైం తీసుకుంటుంది మీకు. ఈయనే యు వాల్యూ ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ. ఎస్, జీరోనా? తప్పు, ఆడు ఇయ్యలేడు కదా జీరో అని. జీరోని ఎట్లా తీసుకున్నావు? యూనిఫామ్ రిటార్డ్ ఏమి ఇయ్యలే, ఇనిషియల్ వెలాసిటీ ఉంది. ఫైనల్ వెలాసిటీ జీరోనే, ఎందుకంటే రెస్ట్ అన్నాడు కాబట్టి. యూ ఏందో కనుక్కుందాం. అయితే ఎట్లా నేను ఆలోచిస్తున్నానంటే, ఇది ఎస్ఎన్ ఫార్ములా వాడి కనుక్కున్నది కదా, ఒక్కొక్క సెకండ్లా కనుక్కోవాలంటే ఎస్ఎన్ఏ మీకు ఆధారం. అయితే నేను ఈ నుంచి లీడ్ చూస్తున్నా, డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ వాడాలనా? డిస్ప్లేస్మెంట్ టైం 1 సెకండ్లా. ఓకే, S ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ వాడుతున్నా. డిస్ప్లేస్మెంట్ టైం, ఈ రెండు విషయం. ఎందుకంటే యాక్సిలేషన్ కూడా ఇయ్యలే, యాక్సిలేషన్ ఫస్ట్ మనం కనుక్కోవాలి కదా. ప్రతిసారి నేను యాక్సిలేషన్ అన్నా కనుక్కోవాలని. డిస్టెన్స్ ఎంత? 18. యూ టైం ఎంత? 1 హాఫ్ ఏ 1 కదా. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ నుంచి లీడ్కి 2 సెకండ్లు పట్టిందా? మళ్ళీ డిస్టెన్స్ టైం ఈక్వేషన్ వాడాలనా? S ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. డిస్టెన్స్ ఎంత ఈ నుంచి లీడ్కి? 18 ప్లస్ 14 ఎంత? 2, 32నా? 32 ఈ నుంచి లీడ్కి 32. 32 ఈజ్ ఈక్వల్ టు యూ టైం 2 సెకండ్స్ కదా ఈ నుంచి లీడ్కి, హాఫ్ ఏ 2 స్క్వేర్ ఎంత? 4 కదా, అవునా కదా? 2. సో ఫైనల్గా ఇదేమొచ్చింది? 18, ఇక్కడ 2a వచ్చింది కదా మనకు. ఒక్క నిమిషం, ఇదే రాసుకుందాం. 32 ఈజ్ ఈక్వల్ టు 2u ప్లస్ 2a. ఏ కామన్ తీసుకోవచ్చు కదా, సారీ 2 కామన్ తీసుకోవచ్చు. ఎంత వస్తుంది? ఇంతే కదా. ఫస్ట్ ఈక్వేషన్లో a/2 ఉన్నది, మల్టిప్లై విత్ 2 చేస్తే అయిపోయి కదా. ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? 36 ఈజ్ ఈక్వల్ టు 2u ప్లస్ a. 2u ప్లస్ a. ఇప్పుడు ఇది తీసుకోండి, సబ్స్ట్రాక్ట్ తీసుకుంటే అయిపోతుంది.
16 ఈక్వల్ టు యూ ప్లస్ ఏ మైనస్ 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 యూ ఎంత 20 వచ్చింది. యూ వాల్యూ 20 వచ్చేసింది. ఏ వాల్యూ అనుకోవచ్చు. ఇలా సబ్స్టిట్యూట్ చేద్దామా? ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుందాం థర్డ్ ఈక్వేషన్లో. Therefore, u is equal to 20. Substitute in 3. 16 equal to u plus a. 16 equal to u plus a. 20 plus a. యాక్సిషన్ ఎంత వచ్చిందన్నా? అబ్బా సూపర్ వచ్చింది. చూసిండ్రా? మైనస్లోనే రావాలి, ఎందుకంటే రిటార్డేషన్ అన్నాడు కాబట్టి. ఆడ బై మిస్టేక్ ప్లస్ వచ్చిందంటే మీరు చేసిన తప్పు. ఓకే రైట్, ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు కావాల్సింది ఏంది మనకు? డిస్ప్లేస్మెంట్ కదా. నేనేం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు ఈ నుంచి నీటికి డిస్ప్లేస్మెంట్గా అనుకుంటా. మొత్తం స్టార్టింగ్ నుంచి ఆడ వరకు టైం ఎంతనో నాకు తెలియదు. ఏ ఈక్వేషన్ వాడదాం? టైం కష్టమే. వి స్క్వేర్ మైనస్ టైం లేకుండా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2s. మొత్తం డిస్ప్లేస్మెంట్ ఫైనల్గా 0. ఇనిషియల్గా తెలుసు ఇంత, దాంతో పోయింది. యాక్సిషన్ -4 2s మైనస్ ఎంత? 4 2 జా 4 5 జా 2 10 జా ఎంత వచ్చింది? 50 మీటర్. అవునా? మొత్తం 50. ఈ నుంచి లీడ్కి ఎంత? ఈ నుంచి లీడ్కి ఎంత? 32 + 10 42. మొత్తం 50. 15 నుంచి వెళ్ళి తీసేస్తే ఖతం వచ్చేసింది. Therefore డెల్టా ఎక్స్ ఎస్ మైనస్ ఎక్స్ కావాలి కదా, ఎస్ మైనస్ 32నా 42 కదా. ఎస్ ఎంత వచ్చింది? 50 - 42 ఎంతనా? మొత్తం 50 వచ్చింది. 50 నుంచి 42 తీసేసిన. 8 మీటర్స్. ఇంకా 8 మీటర్ దూరం పోయి అది రేస్లోకి వస్తుంది. టైం కావాలంటే కనుక్కోండి ఇక. చలో ఇట్లా చేస్తాం. ఇది ఏ పార్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఏ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఫర్ 20 seconds after starting from rest if it travels a distance s1 in first 10 seconds and s2 in next 10 seconds, then ఫటాఫట్ చేయండి. ఏంటి? ఎస్, వెరీ గుడ్, షబ్బాష్, గుడ్ అబ్జర్వేషన్. చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడా? స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. యాక్సిలరేషన్ ఏంటి? కాన్స్టెంటా? కరెక్ట్. ఇగో టైం ఏమి ఇచ్చి 20 seconds. అందులో 10 seconds డివైడ్ చేసుకున్నాడు. ఫస్ట్ 10 seconds ఇట్లా పోయింది, నెక్స్ట్ 10 seconds ఇట్లా పోయింది. టైం అనేది ఏంది? సేమ్. గెలీలియో లా ఆఫ్ ఆడ్ నంబర్ పనిచేస్తుందా? s1 = s2 ఈక్వల్ టు ఎంత? 1:3. s1 / s2 ఈక్వల్ టు 1/3. అంతేనా? ఏమొస్తుంది? s1 ఈక్వల్ టు s2/3. ఖతం అయిపోయింది. ఓకే నెక్స్ట్, ద డిస్ప్లేస్మెంట్ x ఆఫ్ ఎ పార్టికల్ అలాంగ్ ఏ స్ట్రేట్ లైన్. ఇది ఇచ్చిండు. యాక్సిలరేషన్ ఆఫ్ పార్టికల్, యాక్సిలరేషన్ కనుక్కోవాలి. డిస్ప్లేస్మెంట్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఏంటి? వేరియబుల్. వేరియబుల్ అయినా వెలాసిటీ కనుక్కోవాలంటే dx/dt ఏమొస్తుంది నాన్న? a1 + 2a2t కదా. వెలాసిటీ వేరియబుల్. యాక్సిలరేషన్ అంటే dv/dt ఎంత? 2a2 ఉందా ఆప్షన్లో? ఖతం. నెక్స్ట్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ మూవింగ్ పార్టికల్ ఎట్ ఎనీ టైమ్. ఎక్స్ ఇచ్చిండు, వై ఇచ్చిండు. ద స్పీడ్ ఆఫ్ పార్టికల్, స్పీడ్. వెరీ గుడ్, షబ్బాష్. బేసిక్ మ్యాథమెటిక్స్ హెల్ప్ చేస్తున్నది. మాగ్నిట్యూడ్ చేస్తేనే అది స్పీడ్ అంటాం. ఓకే ఎస్. వెలాసిటీ ఏమొస్తుంది అన్న? ఇక ఎక్స్ యాక్సిస్లో ఎంత? 280 కదా. డిఫరెన్షియేషన్ చేయాలి కదా. వై యాక్సిస్లో వెలాసిటీ ఎంత? 2bt. అవునా? వెలాసిటీ ఏమొచ్చింది?
280 I cap ప్లస్ 2BT J cap. ఇది వెలాసిటీ. మ్యాగ్నిట్యూడ్ చేస్తే 280 హోల్ స్క్వేర్ ప్లస్ 2BT హోల్ స్క్వేర్. అంతేనా కదా? ఏమొచ్చింది? ఎంత? 2T ఇంట్లో 2T ఎట్లా బయటకు వచ్చేస్తుంది కదా 2T అండర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఉందా ఆప్షన్లో? అయిపోయింది. ఓకే చలో. సో టైం అయితే అయిపోయింది. మిగతాది నెక్స్ట్ క్లాస్లో అయితే కంటిన్యూ చేద్దాము. ఎస్. సో చదువుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాము. ఉంటాను మరి. బాయ్. బాయ్. ప్రాక్టీస్ చేసుకోండి మంచిగా.